తాండూరు మున్సిపల్ ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. సోమవారం తాండూరు బీఎస్పీ పార్టీకి చెందిన నాయకులు దొరశెట్టి సత్యమూర్తి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని పార్టీలో చేరారు. అయితే తాండూరు పట్టణంలోని మంతటి పాండయ్య కళ్యాణ మండపంలో సత్యమూర్తి 100 మందితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సత్యమూర్తికి కార్యకర్తలకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో అందరూ కలిసికట్టుగా పనిచేసి మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించాలన్నారు. అలాగే ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరించేలా ఉండాలన్నారు. అలాగే సత్యమూర్తి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి పాలన మృదు స్వభావి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులు తనను ఆకర్షితం చేశాయన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరడంతో స్వంత గుటికి చేరుకున్న ఆనందం కలిగిందన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ పట్ల బాలరెడ్డి, సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, అబ్దుల్ రావుఫ్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్, మాజీ డీపీసీ సభ్యులు పట్ల నరసింహులు, వడ్డీ శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు పట్ల నీలజ బాలరెడ్డి, ప్రభాకర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు హబీబ్ లాలా, మహిళా అధ్యక్షురాలు గాజుల మాధవి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చేసినప్పుడు మా వార్డు ఫస్ట్ టైం, అది లాస్ట్ టైం, మళ్ళీ ఆడ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలవలేదు. అట్లా కాంగ్రెస్ పార్టీ గెలవని వార్డులు చాలా ఉన్నాయి. ఈ 23 వార్డులు కూడా ఇంతవరకు ఎప్పుడు కాంగ్రెస్ గెలవలేదు. కాబట్టి మీరు చెప్తున్నాను, ప్రజల్లోకి రండి, ప్రజల్లోకి వచ్చి ప్రజల నుంచి ప్రజలకు కావాల్సిన సేవ అవన్నీ చేయండి. మీరు ఏం చేస్తారో తర్వాత ఇక్కడ స్పీచ్లు ఇచ్చేసి ఇంట్లో పోయి కూర్చుంటే పనులు కాదు. మీరు చేతలకు సహాయం చేయండి, 100% ప్రజల్లో ఉండండి. ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాల గురించి కానీ, మనం ప్రజలకు కావాల్సిన అవసరాల గురించి కానీ డెఫినెట్గా మీరు చేస్తేనే మీరు అది రాజకీయాల్లో మనలో సాధిస్తారు, విజయం సాధిస్తారు, కౌన్సిలర్లు అవుతారు. అది అలాగే ఇప్పుడు మండలాల వ్యవస్థలు అయినప్పటి నుంచి కూడా యామల మండలం మేమే కాంగ్రెస్ పార్టీని యామల మండలం చైర్మన్ కూర్చోబెట్టాము. ఇంకా తాండూరు మండలం ఇంకా పెండింగ్ ఉంది. ఈ అవకాశం తాండూరు మండలం తీసుకోవాలని కూడా నేను సభాముఖంగా కోరుతున్నాను. అలాగే ఇప్పుడు మీరు అనుకున్నంత గొప్పగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి లేదు. కాబట్టి మనం అందరము పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకుపోయే బాధ్యత ప్రతి పైన ఉంది. ఆ కార్యక్రమాలు అందరూ మనం తీసుకుపోతేనే మనము సక్సెస్ అవుతాం. లేకపోతే సక్సెస్ మాట చాలా దూరం ఉంటుంది. మీరు ఓన్లీ స్టేట్లకి ఉపాసన చేస్తే మాత్రం పనులు కావు. డెఫినెట్గా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో వస్తారా, హెల్త్ డిపార్ట్మెంట్లో వస్తారా, రవాణా విషయంలో వస్తారా? రవాణా విషయంలో ఇంతకుముందు ఎన్ని బస్సులు ఉన్నాయో తెలియదు. ఇప్పుడు 51 కొత్త బస్సు వచ్చింది. మిగతా కొన్ని బస్సులు పాత ఉన్నాయి, అవి గిట్ట చేంజ్ చేస్తాడు. 33 ప్రైవేట్ బస్సులు ఉన్నాయి. మొత్తం 100 బస్సులతో తాండూరులో నడుస్తున్నాం. హెల్త్ విషయం వస్తే ఇంతకుముందు మన తాండూరులో ఒక ఇది లేకుంటే ఏమంటాం, ఐసీ వాడు లేకుండే, అది గిట్ట మొన్ననే శాంక్షన్ చేసుకుంటాడు. దాంతోపాటు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో
మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ఎలక్షన్ ముందర మాట్లాడారో అదే విధంగా మన బీద పిల్లల్ని చూసి ఆ గవర్నమెంట్ స్కూల్ పోతుందని చెప్పి అక్కడ టాయిలెట్స్ లేకుండే, వాటర్ ఫెసిలిటీస్ లేకుంటుండే, ఏం లేకుంటుండే. దాంతోపాటు మన ఐకేపీ సెక్షన్ వాళ్ళకి ఇచ్చి అక్కడ టాయిలెట్స్ అవన్నీ చేపించడం జరిగింది. దాంతోపాటు మనం మొన్న స్కూల్ స్టార్ట్ కాగానే పిల్లలకు స్కూల్ స్టార్ట్ కాకముందే పిల్లలకు డ్రెస్సులే కానీ బుక్స్లే కానీ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఫుడ్ ఇన్ఫెక్షన్ అవుతుందని కొత్త అవి ఏమంటావు వంట సామాగ్రిలు గిట్ట ఇవ్వడం జరిగింది. మీరు ఏ విషయంలో మాతో మాట్లాడతారో మాట్లాడండి. మీరు ఏ విషయంలో ఏ డిపార్ట్మెంట్లో అవుతారా ఎక్కడ टाइट कर दी। आज हमारी पुलिस इतना टाइट कर रही है, जहाँ भी अगर दिखा पहले पकड़ के अंदर डाल रहे। तो मैं हमारे मनोहर साहब का सबसे पहले शुक्रिया अदा करना चाहता हूँ तांडुर को डेवलप करने के लिए। हमारे इंदिरा मैडम जो बोले सबसे पहले रोटी कपड़ा मकान ये 3 चाहिए डेवलपमेंट के लिए। रोटी के लिए जॉब लगा रहे, कंटिन्यू जॉब लेने चल रहे। इससे पहले भी एक जॉब लेना चला, परसों भी जो है 2000 के आदमी के ऊपर जॉब दिलाए, जॉब का हो गया। कपड़ा मकान मकान के लिए इंदिरा माइलू कंटिन्यू जो है ना ऑलरेडी हर मंडल में दे रहे हैं। टाउन में भी बहुत जल्दी चालू होने वाला है, विदिन 1 वीक में जो है ना ये इंदिरा माइलू का भी काम चालू हो रहा है। और कोई भी जिसके पास फ्लैट है, जिसके पास फ्लैट है, जो घर नहीं है, वो आज भी जो है ना अप्लाई कर सकते हैं। वो हमारे पास लाके दे सकते हैं या एमएलए साहब को दे सकते हैं या हमारे वार्ड के इंचार्ज जो भी है, यहाँ पे वार्ड नंबर 23 के इंचार्ज माधवी मैडम है और हमारे भरत भाई है और हमारे आने वाले सत्यमूर्ति अना भी है। ये सबसे आप लोग मिल सकते हैं। खास करके आप लोगों से बात करने का यही ये है तांडूर को डेवलप। ఈరోజు సత్యమూర్తి కొత్త కాదు. సత్యమూర్తి అంటేనే గత 30-20 సంవత్సరాల నుంచి వారికి మాకు దగ్గరి సంబంధం ఉన్నటువంటి వ్యక్తి. వారు ఏ విధంగా పోయినా నాకు తెలియదు, కానీ వాళ్ళ ఫాదర్ గారి నుంచి కూడా ఒక లాయలిస్టు కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడే సోదరుడు వెంకటేష్ చెప్పిండు, కంపం రామరెడ్డి గారికి ఉన్నటువంటి ఒక 4-5 మందిలో ఒక మంచి వ్యక్తి ఎవరంటే నాచారం చంద్రశేఖర్ అంటేనే అంత నమ్మకమైనటువంటి వ్యక్తి. వారి అడుగుజాడల్లో నమ్మకంతో ఆ రోజే పిఎస్సి చైర్మన్గా ఎన్నో పదవులు అలంకరించి ఆ పదవికే వన్నె తీసుకొచ్చినటువంటి వ్యక్తి వాళ్ళ ఫాదరు. నాకు చాలా దగ్గర నుండి చూసిన వారే కానీ వారి కుటుంబ సభ్యులు అది గుర్తించి వీళ్ళ అన్నకు ఇప్పటికే మనం టెంపుల్ చైర్మన్ కూడా ఇవ్వడం జరిగింది. అదే కాకుండా పరిగిలో కూడా వాళ్ళు ఇప్పటికీ కాంగ్రెస్ జెండానే మోసి కాంగ్రెస్ అంటేనే మా ప్రాణం అని చెప్పుకున్నటువంటి వ్యక్తులు. దాంట్లో తను ఒక్కడే ఒక 5-6 నెలలు ఏ విధమైన ఉద్దేశంతో పోయిందో కానీ వాళ్ళ క్లాస్మేట్ అని పోవడం జరిగింది. ఆ రోజు ప్రవీణ్ కుమార్ గారి ఆశయాలతోనూ ఆ రోజు ఉన్నటువంటి వ్యక్తి క్యాండిడేట్ తన క్లాస్మేట్ కావడము పోవడం జరిగింది. మళ్ళీ నా సొంత ఇంటికి వస్తే మా సొంత ఇంటికి వచ్చినట్లుంది కాంగ్రెస్ పార్టీలో కొంచెం చెప్పడం ఇప్పుడే వారికి ఆహ్వానించుకుంటూ మా ద్వారా ఇప్పటికీ మన దగ్గర కొత్త పాత అని చెప్పి ఒకటి చేస్తూ ఉన్నాం. దయచేసి మీరు ఎవ్వరు కూడా దాంట్లో ఆలోచన తీసుకోవాల్సిన అవసరం లేదు. పార్టీకి పనిచేసినటువంటి వ్యక్తులే కావాలా. తప్పకుండా పాత వాళ్ళకి ఎక్కడైనా అన్యాయం జరుగుతుందని చెప్పి ఎక్కడ కూడా పాత వాళ్ళకి అన్యాయం జరగకుండా కొత్త వాళ్ళని కూడా వారికి సమాజంలో ఉన్నటువంటి గుర్తింపు ప్రోత్సహించుకుంటూ వాళ్ళు గుర్తించి వారికి కూడా తప్పకుండా సరైనటువంటి గౌరవం ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. దాంట్లో ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదని చెప్పి కూడా వేదిక ద్వారా కొత్త వచ్చిన వాళ్ళకి కానీ పాత వాళ్ళకి కానీ నేను మరొకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దయచేసి ఆ విధంగా ఆ విషయాన్ని మళ్ళీ తీసుకొస్తే కొంతమంది ఇప్పుడే మా సోదరు చెప్పింది నిజంగా కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళతో ఇప్పుడు పనిపాట లేదు, వాళ్ళకి ఎవడు కూడా లేదు. ఇప్పుడు నామినేషన్ అయితే వాళ్ళ కార్యకర్తలు కూడా దొరికే పరిస్థితి లేదు. వాళ్ళు ఇప్పుడు ఉరుకులాడుతూ ఉన్నారు. ఇప్పుడు మనదంతా చిచ్చు పెట్టడానికే అరే మీరు నిన్నొచ్చినోళ్ళకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తుందని చెప్పి పాత వాళ్ళకి చెప్తా ఉన్నారు. అరే పాత వాళ్ళకే ఏం చేస్తున్నారు, మీరు కొత్తగా ఏం చేస్తున్నారు అని ఉన్నప్పుడు నేను ఆకాశం వెళ్ళి లేపుకుంటుంటే నేను నెత్తి మీద కూర్చోబెట్టుకుంటుంటే నువ్వు వేడున్నావు అని చెప్పి వాళ్ళకి చెప్తా ఉన్నాను. దయచేసి వాళ్ళ ట్రాప్లో వాడకండి, వాళ్ళ మాయా మాటల్లో వాడకండి. వ్యక్తిత్వము నేనేదో మీనికెళ్ళి గతాల పాలకుల్లాగా పైకి వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తిని గాను